రవికుమార్ గారు, చెప్పండి సార్. ఎస్, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఒక స్ట్రాటజీ మాత్రం ఉంది అనే వాస్తవానికి కొంతమంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎప్పుడూ లేనంత తెలంగాణలో 8 మంది ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎంపీలు కావచ్చు, తెలంగాణలో ఒడిచిపెట్టుకున్న నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏం చేసింది తెలంగాణకు అంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు వచ్చే బైపోల్ ఎలక్షన్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించి ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలుస్తామనే ధీమా ఉన్నది అని చెప్తున్నారు. కానీ ఎలా సాధ్యపడుతుంది, ఎలా చూడొచ్చు? ఆ, చర్చలో వెళ్లే ముందు ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మా తోటి మిత్రులకి మీకు కూడా నమస్కారం. ఏమంటే నేను జూబ్లీహిల్స్ కి అంతకుముందు 2018 ఎలక్షన్ వరకు కూడా నేను జూబ్లీహిల్స్ ఓటర్నే. దాని తర్వాత మక్తల్కి అంటే నా సొంత నియోజకవర్గానికి మారిపోయాను నేను. నేను ఓటు వేసింది, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా ఓటు వేసింది జూబ్లీహిల్స్ లోనే. ఓన్లీ మొన్న ఎలక్షన్స్ తప్పితే నేను ఓటు వేసింది మొత్తం జూబ్లీహిల్స్ లోనే. నాకు జూబ్లీహిల్స్ లో ఉన్నంత అవగాహన, పట్టు, నేను జూబ్లీహిల్స్ లో పనిచేసిన విధానము ఇవన్నీ కూడా నేను చూశాను కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఒక ఓటర్ గా ముందు చెప్పాలనుకున్నా, ఒక ఓటర్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జూబ్లీహిల్స్ నుంచి ఈ యొక్క మాగంటి ఫ్యామిలీ పీడ, టిఆర్ఎస్ పీడ వెలువడవుతుంది. ఫస్ట్ పాయింట్, ఇది మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టి ఒక ఓటర్ గా చెప్తున్నా. మొట్టమొదటి పాయింట్ ఒక ఓటర్ గా చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు సరే చనిపోయిన వ్యక్తి పైన ఇవన్నీ మాట్లాడకూడదు, బాగుండదు, సంస్కారం కూడా కాదు. బట్ స్టిల్ అది నిజం కాబట్టి నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ లో ఎన్ని అన్యాయాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి. ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ అండతో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎన్ని అక్రమాలు చేసిండు, ఎంత మంది పైన దాడి చేసిండు, ఎన్ని పోలీస్ కేసులు, అబద్ధపు బూటకపు పోలీస్ కేసులు, బూటకపు అట్రాసిటీ కేసులు, రౌడీలను పెంచి పోషించిండు, గుండాయిజాన్ని పెంచి పోషించిండు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సరే, ఇక అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నడిచింది. పోనీ ప్రభుత్వ పథకాలలో కూడా ఏమైనా న్యాయం చేసారు? ప్రభుత్వ పథకాలన్నీ కూడా అట్లీస్ట్ అభ్యర్థులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకన్నా ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఇవ్వలేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి కిరాయిలు నెలకి 50,000 లక్షల రూపాయలు కిరాయిలు తినే వాళ్ళకు దళిత బంధు పథకాలు ఇచ్చారు. మిగతా పథకాలన్నీ కూడా అదే విధంగా ఇచ్చారు. ఎవరైతే వాళ్ళకి కమిషన్లు ఇస్తారో 2 లక్షలు 3 లక్షలు కమిషన్లు ఇస్తారో అట్లాంటి వాళ్ళకి దళిత బంధు లాంటి పథకాలు వచ్చినాయి. అనేక రకాలైనటువంటి పథకాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా నిజమైన లబ్ధిదారులకు కాకుండా కేవలం తమ అనుచరులకి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. అదేవిధంగా ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి అట్రాసిటీ లాంటి కేసులు పెట్టి లోపలేసి రకరకాల ఇబ్బందులు పెట్టినారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ అపోజిషన్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన గుండాలను, రౌడీలను రెచ్చగొట్టి పంపించి, ఇంటిపైకి పంపించి, ఇంట్లో దూరి కొట్లాటలు చేసి, గొడవలు చేసి, ఆ గొడవల్లో ఉల్టా మళ్ళీ వాళ్ళపైనే, ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపైన కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైనే కేసులు పెట్టించిరు. ఇట్లా ఎన్నో అన్యాయాలు జరిగినాయి, ఎన్నో అక్రమాలు జరిగినాయి. సొంత పార్టీ కార్యకర్తలు కూడా వదిలేదు. ఇదైతే హైలైట్ అయింది వార్త, మీకు తెలుసు అనుకుంటా. సొంత పార్టీ కార్యకర్త ఇంటి మీదకి పోయి ఏ విధంగా ఇంటి మీద దాడి చేసి ఏ విధంగా చేసిరో అయితే మనం చూసిండే. మా బీజేపీ కార్యకర్తలను కూడా చాలా మంది పైన ఎట్లా అంటే కట్టెలతోటి దాంతో దాడి చేసి మేము బాధితులమైతే ఉల్టా మా పైన పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, గుండాగిరి, రౌడీయిజం ఇవన్నీ కూడా చూసినాం కాబట్టి మొట్టమొదటి ఈ పీడ విరగడవుతుందని చెప్పేసి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది మొట్టమొదటి. రెండో విషయం ఇప్పుడు మరి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అభ్యర్థులు ఎవరైనా గెలుస్తారంటే, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఈ 3 లక్షల చిలుకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ 7 డివిజన్లలో 1-2 డివిజన్లు వదిలేస్తే, ఒక బోరబండ, ఒక రహమత్ నగర్ లాంటి అత్యధికంగా మాస్ ఓటర్లు ఉన్నటువంటి 2 డివిజన్లు వదిలేస్తే మిగతా అన్ని డివిజన్లలో కూడా 50-50 మాస్ క్లాస్, సెటిలర్స్ అండ్ నాన్ సెటిలర్స్, ఇట్లా డివిజన్ ఉన్నది. చాలా స్పష్టంగా డివిజన్ ఉన్నది. ఆ డివిజన్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కి ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ కి ఓటు వేసే వాళ్ళైతే కాదు. ఏదో ఒకటి 2 డివిజన్లు తప్పితే, నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక బోరబండ, రహమత్ నగర్ లాంటి ఈ 2 డివిజన్లు తప్పితే
మిగతా 5 డివిజన్లలో కోర్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంత పెద్దగా నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఎంఐఎం సహకారంతో కొన్ని ఓట్లు సంపాదించిందే గానీ పెద్దగా పెద్ద నాయకులు వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేకపోయింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎంఐఎం తో పెట్టుకోవడం ప్లస్ ఇంకా మిగతా నియోజకవర్గాల నుంచి వాళ్ళకి సపోర్ట్ రావడం వల్ల ఎంతో కొంత ఓట్లు వచ్చినాయి కానీ లేకపోతే అంతకుముందు కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కి పెద్దగా ఓటు బ్యాంక్ ఏం లేదు. మరి పోనీ ఈ గవర్నమెంట్ చూసైనా కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, కాంగ్రెస్ వైపు ఏమైనా మరలుతారా, సెటిలర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సెక్షన్ అటువైపు ఏమైనా మరలుతారంటే ఆ విధంగా కూడా కనిపించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. గత దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలలో గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఫేక్ ప్రామిసెస్ చేసినారు. ఆ ఫేక్ ప్రామిసెస్ తో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినారు. ఆ ఫేక్ ప్రామిసెస్ ని అయితే వీళ్ళు ఏ విధంగా అయితే అసలు ఫుల్ఫిల్ చేయాలో 100 days లో ఫుల్ఫిల్ చేస్తాన్న ప్రామిసెస్ ఉన్నాయి. ఆ 100 days రేస్ లో ఫుల్ఫిల్ చేయకుండా ఫెయిల్ అయిపోయినారు. ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి ఆ ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయకుండా ఫెయిల్ అయిపోయిన గవర్నమెంట్ ఇది. అట్లా ఫెయిల్ అయిపోవడమే కాకుండా మళ్ళీ అనేక రకాలుగా చాలా రకాలైన ఫ్రాడ్స్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ అని చెప్పేసి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ ఆ విధంగా అసలైన బీసీలను మోసం చేస్తూ అసలైన ముస్లింలను ఫ్రాడ్ చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పేరు తెచ్చుకున్నది. ఫేక్, ఫెయిల్డ్ అండ్ ఫ్రాడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ ఫేక్, ఫెయిల్డ్ అండ్ ఫ్రాడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి జూబ్లీహిల్స్ లాంటి చైతన్యవంతమైన నియోజకవర్గము ఓటు వేస్తుందని చెప్పేసి మాత్రం నేనైతే అనుకోను. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. గత సికింద్రాబాద్ లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి 60,000 ఓట్లు దాదాపు వచ్చినాయి. దాన్ని బట్టి మాకు తెలుసుకునే ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు. మాకు లోక్సభ ఎన్నికల్లో మాకు ఇచ్చినటువంటి ఈ ఓట్ షేర్ అయితే చూస్తున్నామో ఆ ఓట్ షేర్ ను బట్టి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక 20-25,000 ఓట్లు మనం అధికంగా సాధించగలిగితే భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గడ్డ పైన బీజేపీ జెండా ఎగరవేస్తుంది. బీజేపీ జెండా ఎగిరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పనిచేయడానికి మా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మేము గత 11 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనేక రకాలైన మంచి పనులు, మీరు ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పినటువంటి జిఎస్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, ఈ జిఎస్టీ సంస్కరణలలో అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాపై ఈ భారతీయ జనతా పార్టీ పట్ల మంచి సానుభూతి కలిగింది. మాకు ఓటు వేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి మాకు వస్తున్నటువంటి స్పందన అండి, నేను చెప్తున్నది కాదు, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన. భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, లేబర్ కూడా ఉంటారు, అదే విధంగా మాస్ పబ్లిక్ కూడా ఉంటారు, రోజు కూలీలు ఉంటారు, దినసరి కూలీలు ఉంటారు, అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, ఇట్లా పెద్ద ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ లాంటి ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలైన ఇండస్ట్రీస్, ఇక్కడ ఒక మినీ భారత్ అని కూడా అనవచ్చు. దక్షిణ భారతదేశమే కాదు ఉత్తర భారతదేశం నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి దృష్టి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నదని చెప్పుకోవడానికి నాకు ఎటువంటి శశభిషలు లేవు, ఎటువంటి అనుమానాలు లేవు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మేము కొంచెం కష్టపడి మేమేం పనులు చేశాము, ప్రజలకు ఏ విధంగా మేము మేలు చేశాము, ప్రజలకు ఎటువంటి పథకాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు లబ్ధి చేకూరేటట్టుగా మేము చేశాము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఫేక్, ఫెయిల్డ్, ఫ్రాడ్ గవర్నెన్స్ ఏంటి, అదేవిధంగా అంతకుముందు బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకమైన పాలన ఏంటి అనేది ప్రజలకి మేము గట్టిగా తీసుకోగలిగితే మా యొక్క విజయం, బీజేపీ యొక్క విజయం నల్లేరుపై నడకే అవుతుంది. మాకు సునాయాసమైన విజయం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు.